హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆనపస్తుల వెంకటేష్. వెల్కమ్ టు ఏవిఎం స్టూడియో. ఏవిఎం మీడియా లాగే ఏవిఎం స్టూడియో ఎస్టాబ్లిషన్. మీరందరూ కంపల్సరీ ఏవిఎం స్టూడియో ఓపెన్ చేయంగానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇది ఏవిఎం లాగానే ఇంకో స్టూడియో. ఈ 1 వీక్ ఈ స్టూడియో దీన్ని డెవలప్ చేయడం కోసమే దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. మీరు కంపల్సరీ ఏవిఎం స్టూడియోను సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఈరోజు వార్తలు ఒకసారి చూస్తే, మూడోసారి ఆశీర్వదిస్తే కొత్త శక్తితో పనిచేస్తా. 10 ఏళ్లలో ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ, వారి ఆశీర్వాదాలే స్ఫూర్తి నింపాయి. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు. అఫిడవిట్లో 3 కోట్ల ఆశలు ఉన్నట్టు వెల్లడి. అఫిడవిట్లో 3 కోట్లు అనేది పచ్చి అబద్ధం. ఈ దేశంలో ఆదాని రెండో కుబేరుడు అనేది కూడా అబద్ధమే. ప్రపంచ దేశాలతో పోటీపడి భారతదేశంలో ఉన్న పేద ప్రజల కడుపు కొట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైతే రెండో కుబేరుడిగా అవతరించుండు. ఈయన ఈ దేశం మీద ప్రేమ లేదని, ఈ దేశానికి చేస్తున్నటువంటి సంస్కరణలు, ఈ దోపిడీ, జాతీయ సంపదల దోపిడీ, ఈ కాంట్రాక్టులు మొత్తము పీక్క తింటున్నాడు అని చెప్పితే కూడా చాలామంది ఊర్లల్లో, పల్లెటూర్లల్లో వాళ్ళను ఏమని అంటే ఇంకా గలీజ్ ఉంటుంది, కానీ వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో ఇలాంటి పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత నరేంద్ర మోడీ గురించి గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకు దేశాన్ని డెవలప్ చేస్తారంటే ఆన్సర్ లేకుండా నమ్మేటువంటి మనుషులను ఏమనాలో మీరే చెప్పండి. నరేంద్ర మోడీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దేశాన్ని ఉద్ధరేయనీకి అంటాడు. ఎందుకు నిరుద్యోగం పెరిగిపోయింది 83% అంటే దేశాన్ని ఉద్ధరేయనీకి అంటాడు. ఎందుకు ఈ జాతీయ సంస్థలు కాంగ్రెస్ పెట్టిందని మొత్తము నాశనం చేసి అమ్మేస్తున్నాం అంటే దేశాన్ని ఉద్ధరించనీకి అంటాడు. ఎందుకు అయ్యా మరి ప్రాజెక్టులు కట్టలేదు, ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల ప్రాజెక్టులు కట్టింది, నువ్వు ఒక్కటి కూడా కట్టలేదు అంటే అది కూడా దేశాన్ని ఉద్ధరేయనీకి అంటాడు. ఇట్లా అంటుంటే కూడా మన దేశంలో ఉన్న, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సిగ్గు తప్పిన వాళ్ళు సిగ్గు లేకుండా సిగమోగుతా ఉన్నారు. ఫోటోలు పెట్టుకొని ఊరగించి ఇంకా ఎవరైతే నరేంద్ర మోడీ మీద మాట్లాడతారో వాళ్ళ మీదకి ఎదురు మళ్ళేటువంటి సైకో జాతి కొంతమంది ఏర్పడతారు. అందరు కాదు, కొంతమంది ఏమో తప్పనిసరి పరిస్థితుల్లో ఎవడో ఒకటి చెప్తే తప్పనిసరి పరిస్థితులు వేస్తారు. ఇలాంటి వ్యవస్థను ఎలా నిర్మూలించాలి అనేది మీరే ఆలోచించాల్సిందిగా 100% ఏం చేసిండో చెప్పమని అడుగుతున్నా. ఇప్పుడు బీజేపీకి చాలా మంది నిన్న ఓట్లేసారు అంటే అవతలోడు బాగుపడితే ఓర్వజాలనోళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మొన్న గెలిచినాక దాన్ని ఓర్వజాలక యువతలేస్తున్నారు తప్ప 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనను ఏ విధంగా కంపేర్ చేస్తామంటే ఎవరు చెప్పరు. నరేంద్ర మోడీ అనేది నేను పకీర్ అంటాడు, నరేంద్ర మోడీ నేను ఛాయామీన్ అంటాడు, నరేంద్ర మోడీ నేను అది చేసినాను. 52 ఏళ్ల వయసులో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. అంతవరకు పిల్లలను మొత్తం ఇల్లు నడిచిపెట్టి దేశాల మీద అడ్డగొలిగే డబ్బు మంచి ఎంజాయ్ చేస్తూ తిరిగినటువంటి నరేంద్ర మోడీ దేశంలో లూటికా రాజాగా మారిండని చెప్తా ఉన్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే ఏం చేశాడంటే నరేంద్ర మోడీ గురించి చాలా మంది మాట్లాడితే నీకేం తెలుసు నరేంద్ర మోడీ గురించి? నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిండు. దేశాన్ని ఉద్ధరించడం అంటే ఏంది అని అడిగితే పాకిస్తాన్ లొల్లి పెట్టుకుని ఉంటుందట. పాకిస్తాన్ ఉంటుంది, దేశం మంచిగా అయితే నరేంద్ర మోడీ నెంబర్ 1 అంటారు. నెంబర్ 1 అంటలేరురా నాయన. ఈ దేశంలో ఉన్న పేద ప్రజల సంపద దోసుకున్న నరేంద్ర మోడీ విదేశాల్లోకి వెళ్ళి అక్కడున్న పత్రికలతో రాపించుకుంటున్నాడు. అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి పోయి వాళ్ళతోని కలిసి శ్రీలంకలో కలిసి, బంగ్లాదేశ్లో కలిసి, అన్ని దేశాలలో ఒక్కటి రెండు కాదు, ఒక 10-20 దేశాలలో కలిసి పెట్టుబడులు పెట్టి అడ్డగోలుగా సంపదను దోసుకుంటా ఉన్నాడు. అభివృద్ధి లేదు, మన్ను లేదు. కానీ దేశం కోసం, ధర్మం కోసం. నేను మొన్న ఒక మార్వాడ్ షాప్లో చిన్న దిగి ఒక ఏదో వాటర్ బాటిల్ తీసుకుందామని పోయితే డైరెక్ట్ ఓటు ఎవరికి వేస్తామంటే బీజేపీ అంటున్నాడు. ఎందుకయ్యా మరి బీజేపీకి వేసిన ఓటు అంటే దేశం కోసం, ధర్మం కోసం. ఏంది ఆ ధర్మం అని అడిగిన. ఏంది ఆ ధర్మం, ఏం చేస్తున్నారంటే ఏంది లేదు సార్, ధర్మం కోసం, అందరు దేశం కోసం చేస్తున్నాను అంటారు, నేను కూడా వేస్తున్నాను అంటే అలాంటి వాళ్ళే 50% ఉన్నారు. ఏం చేస్తున్నారంటే దేశం కోసం, ధర్మం. ఏంది దేశం కోసం చేయాలంటే ఏ ప్రధాని అయినా చేయాలంటే, దేశం కోసం చేయాలంటే ప్రాజెక్టు కట్టాలి, దేశం కోసం చేయాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి, దేశం కోసం చేయాలంటే పేదరికాన్ని నిర్మూలించాలి, దేశం కోసం చేయాలంటే ఆర్థిక వ్యవస్థ పెంపొందించాలి, దేశం కోసం అమ్మాలంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం కంపెనీలు రావాలి, ప్రజలు ధనవంతులు కావాలి. ఆ విధంగా చేయకుండా ఉన్నకాడికి ధరలు వేసి దోసుక తింటున్నాడు. ఆ దేశం కోసం ఎట్లయితుందా మరి? ఈ పెప్సీ బాటిల్ ఎంత, ఈ థమ్స్అప్ బాటిల్ ఎంత, ఇవంతా అడగలు ఎవరిది కదా.
మనం చూస్తుంటే 30 రూపాయలు ఉన్నాయి కదా, ఇలా 100 రూపాయలకి అమ్ముతున్నారు ఏంది అని అడిగితే, ఏమో సార్ దేశం కోసం ధర్మం కోసం అమ్ముతున్నామని అంటాడు. ఇంత గుడ్డిగా చేస్తూ ఉంటారు మాట్లాడి. నేను 5 నిమిషాలు ఉంటే డైరెక్ట్ సార్ మా ఇంట్లో మొత్తాన్ని నేను కాంగ్రెస్ పార్టీకి ఓపిస్తా, హిందూ ధర్మాన్ని కాపాడుతాడంట నరేంద్ర మోడీ. అంటే ఎట్లా కాపాడుతాడా? హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే, ధర్మాన్ని కాపాడడం అంటే ఏంది? హిందుత్వంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకలి తీరవాలి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, హిందూ ధర్మంలో ఉన్న యొక్క వాళ్ళు డాక్టర్లు కావాలి, లాయర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. కానీ ధర్మం కాపాడమేంది నొటపీసు? ఏంది నువ్వు కాపాడేది? ఈ దేశంలో పోలీసులు లేకుండా నువ్వు కాపాడుతావా? ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి పిల్లలు కానిస్టేబుల్ కాకుండా ఆర్మీకి పోకుండా ఈ దేశంలో వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి తుపాకులు పడకుండా నువ్వు కాపాడుతావా? మళ్ళీ ఈ దేశాన్ని కాపాడేది దళితులు, ఈ దేశాన్ని కాపాడేది బీసీలు, ఈ దేశంలో కాపాడేది ఆదివాసీలు, ఈ దేశాన్ని కాపాడేది గిరిజనులు, ఈ దేశాన్ని కాపాడేది మైనారిటీలు. వాళ్ళ పిల్లలు కానీ ఇవల్ల వాళ్ళ దేశ బార్డర్లో పెట్టి దేశాన్ని కాపాడుతుంది వాళ్ళు. నరేంద్ర మోడీ కాపాడమేంది సన్నాసులారా? అర్థం కాదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎవరైనా ఉంటే లూటి జరగకుండా, మోసం జరగకుండా ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టే, ఉద్యోగాలు ఇవి, దేశం సామరస్యంగా ఉండి కులాలు మతాలన్న తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఉండాలి. కూల్చుడు, చీల్చుడు, ముంచుడు ఇదే పని అయినది. అక్కడ పోవాలి, ఆ పార్టీలో 5-6 మంది ఎమ్మెల్యేలు చేయాలి, ఆ ప్రభుత్వాన్ని కూడా కొట్టాలి, ఇంకో బీజేపీ ఏర్పాటు చేయాలి, కూలగొట్టాలి, మళ్ళీ అక్కడ ఉన్న సొమ్మంతా దోసుకోవాలి, దొంగలను మొత్తం పార్టీలో చేర్చుకోవాలి. ఇదే ఈయన పని. ఇలాంటి వ్యక్తిని మీరు ఓట్లు వేస్తే వేసుకోండి, మీ కర్మ. నేను ఏమంటానంటే, మీరు సచ్చిన దాకా మీకు చెప్పేతోడు బేకార్ గాడు.